అలవాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గంగా ఎవెన్యూలోని పార్కు స్థలంలో 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు. సుమారు 2300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు రక్షణకు చర్యలు తీసుకోవడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, అవుట్లెట్ లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎండ పడుతుంది కాదు 133 డివిజన్ ఏదైతే కౌకూర్ నుండి ఇక్కడ లైలా కాలేజ్ వరకు ఏదైతే నా డివిజన్ ఉండే అల్వాల్ సర్కిల్లోనే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే పెద్ద డివిజన్ అది. అప్పుడు ఆ టైంలో మొత్తం జిహెచ్ఎంసీలో 150 వార్డ్స్లో హైయెస్ట్ అంటే థర్డ్ హైయెస్ట్ పర్మిషన్స్ కోసం అప్లై చేసి మనం 133 డివిజన్. అంటే 133 డివిజన్లో ఎన్ని ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో, ఎన్ని ఓపెన్ కాలనీస్ ఉన్నాయో దీంతో మీకు అర్థం అవుతుంది. ఈ గంగా ఎవెన్యూ అనేది ఏదైతే మన ఎంఈఎస్ కాలనీ నుండి ఇక్కడ వరకు ఏదైతే గంగా ఎవెన్యూ 7-8 కాలనీస్ ఉన్నాయో దీనికోసం మైనంపల్లి గారు తన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఎన్నో ప్రపోజల్స్ పెట్టారు, కానీ అప్పటికి ఇంకా ఇక్కడ ఆక్యుపెన్సీ రాలేదు. ఈ 2.5 ఇయర్స్లోనే 99% ఆక్యుపెన్సీ వచ్చింది. ఇప్పుడు 99 కూడా రాలేదు, ఒక 70% ఆక్యుపెన్సీ వచ్చింది. అప్పటి నుండి కూడా ఈ ప్రాజెక్ట్ కోసము ఎన్నో లెటర్స్ పెట్టాము, తర్వాత కన్సల్టెంట్స్ని పెట్టాము. ఆ కన్సల్టెంట్స్ కూడా వాళ్ళంతా దీని గురించి మొత్తం మార్కింగ్ ఇచ్చి వెళ్ళారు. కానీ ఏంటంటే ఇక్కడ లెవెల్స్ కలుస్తలే. ఒకటి మన ఎంఈఎస్ కాలనీ ఏంటంటే కొంచెం కిందికి ఉంటుంది, మళ్ళీ ఈ కాశీపురం కొంచెం పైకి ఉంటుంది, మళ్ళీ గంగా ఎవెన్యూ మళ్ళీ కిందికి ఉంటుంది. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అంతా ఇవన్నీ లో లయింగ్ ఏరియాస్, ఇక్కడంతా వాటర్ వచ్చి ఆగిపోతుండే. కానీ మేమే ఈ లాస్ట్ 6 monthsలో వచ్చి చూస్తేనే ఇక్కడ షాక్ అయిపోయినాం. ఇన్ని మొత్తం మీరు ఒక్కసారి ఇట్లా మీ కెమెరాస్ దింపితే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కసారి దింపండి మీ కెమెరాస్ అన్ని. ఇది ఎందుకు లేదంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years ప్లాన్డ్గా చేద్దాం అన్నట్టు ఉండేది తనకు. అప్పటికి ఇంకా గంగా ఎవెన్యూ డెవలప్ కాలేదు. ఎంఈఎస్ కాలనీలో కూడా హార్డ్లీ ఒక 20, 30, 40% ఆక్యుపెన్సీ ఉంది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ అనేది 9 కాలనీలకు సంబంధించింది. ఇది గత 2 ఏళ్ల నుంచి ఇది విడతల వారిగా ధర్నాలు చేసుడు కానీ, మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికైనా ఇచ్చినా దీనికి మాత్రం ముందుండి మనకు ఈ విజయానికి కృషి చేసిన మాత్రం హనుమంతన్న. 4 కోట్ల బడ్జెట్లో 2 కోట్లు మొన్న ఇక్కడ పోయిన మంత్ 18th రోజు వచ్చినప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేసి, హెచ్ఎండి వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు రిలీజ్ చేయించింది. శ్రీధర్ బాబు కింద రిలీజ్ చేయించింది. ఇప్పుడు మనకు ఏవైతే 2 crores ఉన్నాయో డబ్బులు హనుమంతన్న వల్లనే అయింది. అది మిగతాది డ్రైనేజ్ అనేది ఎవరు చేశారు అనేది కాకుండా ఇప్పుడు డబ్బులు అయితే హనుమంతన్న వల్లనే వచ్చినాయి. ప్రస్తుతానికి 2 కోట్లు, మిగతా 2 కోట్లు కూడా హనుమంతన్న కృషి చేసి ఎక్కిస్తే 4 కోట్లు వస్తేనే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 కోట్లతో పని కాదు. ఇదేంటంటే ఇంకొకటి మా కాలనీలో ఎంహెచ్ఆర్ కాలనీలో 70% డ్రైనేజ్ ఉంది. తొందరలోనే మీకు శుభవార్త మీరు వింటారని మాకు కమిట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా మేము లాస్ట్ వీక్ కూడా మాకు ఆ శుభవార్త అనేది మేము చాలా క్లియర్గా విన్నాము. అదేంటంటే 50-50% అంటే జిహెచ్ఎంసీ 50%తో, అలాగే వాటర్ వర్క్స్ కూడా 50%తో ఫండ్తో మాకు డ్రైనేజ్ 7 కాలనీలకు సంబంధించిన డ్రైనేజీ ఈ ట్రంక్ లైన్ అనేది, ట్రంక్ మెయిన్ అనేది 600 mm డయాతోన మనకు 7 కాలనీలకు సంబంధించింది కంప్లీట్ చేస్తామని ప్రపోజల్ వచ్చింది. సో దానికి అనుగుణంగానే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక 50% అమౌంట్ 2 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. సో ఈ వాటర్ వర్క్స్ కూడా ఈ 15-20 రోజుల్లో కూడా జమ చేయడంతో ఇక టెండర్లు పిలిచి తర్వాత తొందరలోనే ఈ వర్క్లు స్టార్ట్ చేస్తామని మనకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఈ మిగతా కాలనీలో ఉన్న ఇంటర్నల్ డ్రైనేజీలు తర్వాత అవి కూడా కొంచెం దృష్టి పెట్టేసేసి అన్నగారిని